జగిత్యాల జిల్లా కేంద్రంలో మతి స్థిమితం లేకుండా అనాథలుగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను గుర్తించి పోలీసులు వారిని తీసుకొని వారిని పరిశుభ్రం చేసేసి ఎయిర్ కటింగ్ చేసేసి అదేవిధంగా కొత్త బట్టలు అందించి వీరందరికీ సురక్షితమైన ప్రదేశంలో ఇచ్చి వారికి ప్రతినిత్యం ఆహారం అందించేందుకు పోలీసులు మానవతా దృక్పథంతో ఒక ఒక చర్య తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మన జగిత్యాల జిల్లాలో కేంద్రంలోని జగిత్యాల పట్టణంలో మతి స్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న వ్యక్తులపై దాడులు చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఈ వ్యక్తులందరినీ గుర్తించి పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు ఇచ్చి వీరందరినీ కూడా మరో ప్రదేశానికి తరలించి వారికి పరిశుభ్రంగా ఉండేందుకు వారికి ప్రతిరోజు కార్యక్రమాలు అందించేందుకు పోలీసులు ఓ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పట్టణ సిఐ కరుణాకర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరు ఎంతమంది మతి స్థిమితం లేని వ్యక్తులను గుర్తించారు? ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? గత కొద్ది రోజుల నుంచి రోడ్ల మీద చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా మంది దాదాపుగా 10-15 మంది ఇట్లా టౌన్లో తిరుగుతున్నారు. ఆ రోడ్డు పైన వెళ్ళే వారిని కొడుతున్నారు, బండ్ల మీద వెళ్ళే వాళ్ళని కొడుతున్నారు, యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఉంటున్నారు. వీళ్ళందరూ ఐడెంటిఫై చేయగా పిచ్చి వాళ్ళని తెలిసినది. సో అంటే రాత్రిపూట బస్ స్టాండ్లో కూడా ప్రయాణికులకు ఇబ్బంది పెడుతుర్రు బస్ స్టాండ్లోకి వెళ్తూ. సో వీళ్ళందరినీ కూడా చేస్తే అంటే వీళ్ళందరినీ రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపిస్తే కనీసం కొంతనైనా మారుతారేమో, వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరిలాగా కలిసి ఉంటారు అనే ఉద్దేశం కొద్దీ మా పై అధికారుల పర్మిషన్ తీసుకొని ఈరోజు వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడ వాళ్ళందరినీ నీట్గా తయారు చేసి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తాము. హాస్పిటల్లో డాక్టర్ పరిశీలించిన తర్వాత వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 14 మంది వ్యక్తులను మతి స్థిమితం లేని వ్యక్తులను గుర్తించారని చెప్తున్నారు. వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న తదుపరి కోర్టులో సరెండర్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఎర్రగడ్డ మతి స్థిమిత ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ విధంగా జగిత్యాల పట్టణంలో మతి స్థిమితం లేని వ్యక్తులను అందరినీ గుర్తించి వీరికి సహాయం అందిస్తున్న జగిత్యాల పోలీసులు అందరినీ కూడా హ్యాట్సాప్ చెప్తున్నారు జగిత్యాల ప్రజలని చెప్పుకోవచ్చు. జగిత్యాల నుంచి హరి, మైత్రి న్యూస్.